ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరం ఈ రోజున దేవుడు ఉన్నాడన్న గమనించి ఆయన సముఖంలో మోకాళ్ళలో ఉందామా? ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామములో మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియమైన దేవుడు మన పక్షంలో ఉన్నాడని గమనిద్దాం. యేసు నామములో ఆ ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంలో ఉన్నాడు అని గమనించండి. ఈరోజు ఆయన మాట, ఆయన వాక్యం నీ దగ్గరికి రాబోతుంది. ఆయన అభిషేకం నిన్ను తాకబోతుంది. యేసు నామములో ఆయన కృప నిన్ను తాకబోతుంది. యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆయన శక్తిగల మహిమ నిన్ను తాకబోతుంది. బిడ్డ, ఒక్కసారి హృదయాన్ని తెరిచి యేసయ్య మమ్మల్ని దర్శించండి ప్రభువా అని, మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడా అని, మమ్మల్ని మాతో మాట్లాడండి ప్రభువా అని, నీ కృపను మాకు విడుదల చేయండి పరిశుద్ధాత్ముడా అని, నీ సమాధానం మాకు ఇవ్వండి పరిశుద్ధాత్ముడా అని ఆ ప్రియమైన దేవుని దగ్గర అడగండి. ప్రభువా ప్లీజ్, ప్రభు మాతో మాట్లాడండి, దయచేసి మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడా అని, మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరు ప్రభువా మమ్మల్ని దర్శించండి ఇస్తున్నామల్లో, నీ మాటతో దర్శించండి పరిశుద్ధాత్ముడా అని దేవునితో అడగండి. ప్రభువా నీ మాట మాకు కావాలి ప్రభువా, నీ మాట మాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నీ మాట మాకు కావాలి. లార్డ్ ప్లీజ్ టాక్ టు మీ లార్డ్, వి నీడ్ యువర్ వర్డ్. మాకు నీ మాట కావాలి ఇస్తున్నామల్లో, నీ మాట కావాలి పరిశుద్ధాత్మదేవా, నీ కృప కావాలి పరిశుద్ధాత్మదేవా. స్తోత్రం. సర్వలోక చక్రవర్తిమైన ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కువ పాయింట్ తగ్గించండి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. ఈ రోజున ప్రత్యేకముగా నీ వాక్యమును వినబోతున్న నీ బిడ్డలందరినీ దీవించండి. నీ బిడ్డలందరికీ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ బిడ్డల్ని మీరు దర్శించండి పరిశుద్ధాత్ముడా. సమాధానాన్ని కలిగించండి, ఉన్నతమైన అభిషేకాన్ని విడుదల చేయండి. మీరే మాతో మాట్లాడమని, మీ కృపతో మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, యేసు నామములో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా యేసు నామములో హల్లెలూయా. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరము చక్కగా కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరం చక్కగా కూర్చుందాం. ఇది దేవుని పరిశుద్ధాత్మ దేవుని సముఖం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కనుక మీరు ఆ ప్రియమైన దేవుని సన్నిధిలో సరిగ్గా కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, యేసు నామములో హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు మీరు యుద్ధం మీద చేయబెట్టుకొని చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని చెప్పండి. యేసు నామములో చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను దేనికి నీ భయపడను అని చెప్పండి. దేవుడు నాకు సహాయకుడు, నేను దేనికి వణకను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డరా. దేవుడు వారాల నుంచి ఈ రోజులన్నింటిని కాపాడుకుంటూ మరొక నూతనమైన ఆశీర్వాదకరమైన ఆదివారమును దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? బాగున్నామని అనుకుంటున్నారా? కన్ఫర్మేషన్గా బాగున్నామని ఫిక్స్ అయిపోయారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పక్కవారు చెప్పండి, నువ్వు బాగుండాలి బ్రదర్, లేక బాగుండాలి సిస్టర్ అని చెప్పండి యేసు నామములో. మీ పక్కవారు చెప్పండి, నీవు బాగుండాలి బ్రదర్, నువ్వు బాగుండాలి అని చెప్పండి యేసు నామములో. నువ్వు బాగుండాలి అని చెప్పండి. మరి స్వార్థం పనికిరాదు దేవుని బిడ్డలకి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మనం ప్రభువులో బాగుండాలి అని చెప్పండి యేసు నామములో. ఆమేన్. అయ్యో నాతో కాదు, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి, మనము ప్రభువులో బాగుండాలి అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన కృప చేత మనల్ని రక్షించుకొని
ఆ నమ్మదగిన ప్రేమలో మరొకసారి పాలుభాగస్తులుగా మార్చిన ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డారా, మీ అందరూ దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. దేవుని మాట మనల్ని దర్శించబోతుంది. ఆయన కొరకు వేచి ఉందా? ఆమేన్, ఆమేన్. వేచి ఉండే మనసు దేవుడికి ఇష్టమైన యాగం. ఇంతవరకు కీర్తనలో మనం చదువుకున్నాం ఏంటంటే, ఆ కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో ఒక మాట మనం చదువుకున్నాం ఏంటంటే, బలులు, హోమయాగాలు, సమర్పణ యాగాలు నీకు అనుకూలమైనవి కాదు, నువ్వు ఇష్టపడవు ప్రభువా. దీన మనసు, నలిగిన హృదయం మాత్రమే నీకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైన మనసు ఏంటిదంటే నలిగిన హృదయం. దేవుని కొరకు ఆశపడి, దేవుని కొరకు ఆశతో ఎదురు చూసే మనస్తత్వం. ఆమేన్. దేవుడు అంటే ఆశపడే హృదయం దేవుడికి ప్రియమైనది. ఆమేన్ చెప్పండి యేసునామములో. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు వినేటప్పుడు ఒకటి గమనించాలా, ప్రభువు మన పక్షమున ఉన్నాడు అని. దేవుడు మన పక్షమున ఉన్నాడని మనం గమనించాలా. నీవు దేవుని పక్షమున ఉన్నావని నువ్వు గమనించకపోతే సాతానుగాడు వేషధారి మాత్రమే కాదు కానీ దొంగ, దోచుకెళ్ళిపోతాడు. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, 6వ అధ్యాయం అనుకుంటాను. ఏమని రాయబడిందంటే, వాడు ఎదురు చూస్తున్నాడు, వేటకు సిద్ధపడిన సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకంటే క్రైస్తవుల గురించి, దేవుని సంఘానికి వచ్చే వారి గురించి, ప్రార్థన పరుల గురించి, దేవుని ప్రేమించే వారి గురించి వాడు ఎదురు చూస్తున్నాడు. మనల్ని పడగొట్టడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. మన విశ్వాస జీవితాన్ని నేలకు ఒరిగింప చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీ ముఖం నిండా చిరునవ్వు కలిగించినందుగా దేవుడి కృప మీకు సహాయంగా ఉండును గాక యేసునామములో. ఎందుకంటే మీ ముఖాలన్నీ ఆరబోసిన ఎండులాగా ఉన్నాయి. నీ పక్కవారు చెప్పండి, దేవుని సమాధానం నిన్ను సంతోషపరచును గాక అని చెప్పండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. సరే అందరు నవ్వండి దేవుని బిడ్డలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే క్రైస్తవునికి సంతోషం, నోటి నిండా సంతోషం. ఆమేన్, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, మనం నేరుగా దేవుని మాటలోనికి వెళ్ళిపోదాం యేసుక్రీస్తు నామములో. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం యేసు నామములో. ఎందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందో మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదింప చేయును గాక. ఒకవేళ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము లేకపోతే త్వరపడి దేవుని వాక్య గ్రంథాన్ని కొనుక్కోండి. దేవుని వాక్యం మోయటం అనేది దీవెనకరం. మనం అనేకమైన వాటిని మోస్తాం. మన సంచులు మోస్తాం, మనకున్న ఆస్తిపాస్తులు మోస్తాం, మన వెంట డబ్బును మోస్తాం, మన వెంట రకరకాల బంగారాలు మోస్తుంటాం. ఇంకా స్త్రీల గురించి చెప్పనక్కర్లేదు, వారు ఎక్కడికి వెళ్ళినా బంగారం మోసుకెళ్తారు. వారు ఎంత బంగారం పైన వారికి ఎంత మక్కువ అంటే వారి దగ్గర లేకున్నా కానీ ఏమంటారు దాన్ని, అరువుకు తీసుకొచ్చుకొని మోసుకెళ్తారు. వారికి బంగారం వేయడం అంటే ఎంతో ఆసక్తి స్త్రీలైన వారికి. అందుకే కొన్నిసార్లు గమనించండి, కొన్ని పెళ్ళిళ్ళకు, కొన్ని ఫంక్షన్స్కి, కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు స్త్రీలైన వారు ఏం చేస్తారంటే, వారికి ఒకరు తెలిసి ఉంటారు అరువుకి ఇచ్చేవారు. అరువుకి ఇచ్చే వారు ఒకరు ఉంటారు. వాళ్ళ గల్లీలో, వాళ్ళ పక్క గల్లీలో, లేక వాళ్ళ ఊర్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు అరువుకి ఇచ్చేవారు. ఏంటయ్యా అంటే బంగారం, గొలుసులు, రకరకాల వాటిని అరువుకి ఇచ్చేవారు. వారికి దరిదాపుగా ప్రతి స్త్రీకి తెలిసి ఉంటారు. ఇప్పుడు మీకు ఎంతమంది తెలుసామంటే ప్రతి ఒక్క చేతులు పైకి ఎత్తేస్తారు, మీకు తెలుసు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ తెలియనప్పటికీ గోల్డ్ మోయకపోయినప్పటికీ రోల్డ్ గోల్డ్ అయినా మోస్తారు. ఎందుకంటే రోడ్డు పైన అందరు కనిపించాలి కాబట్టి. రోడ్డు పైన కనిపించడం కోసం రోల్డ్ గోల్డ్ అయినా ఏదో రకంగా మోయడానికి ప్రయత్నిస్తారు.
అన్ని మోస్తాం కానీ పరిశుద్ధ గ్రంథం మోయడానికి మాత్రం సిగ్గుపడుతుంటాం. బంగారం మోయడానికి మాత్రం సిగ్గుపడడం. వాడు దొంగ ఏ పాటో నీ పైన కన్నేసి కన్నం పెట్టి నీ బంగారం ఎత్తుకెళ్ళడానికి వాడు ప్రయత్నించినప్పటికీ నువ్వు సిగ్గుపడవు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి మాత్రం సిగ్గుపడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడికి ధైర్యం ఏంటంటే ఇక పరిశుద్ధ గ్రంథం ఆమేన్ చెప్పండి యేసు నామములో. క్రైస్తవుడి యొక్క ఖడ్గం ఏంటంటే ఈ యొక్క దేవుని వాక్యము గ్రంథం ఒకటే. ఆమేన్. అందుకే బైబిల్ ఒక మాట ఉంది ఎఫెసీ పత్రికలో, శత్రువైన సాతాన్ని ఎదిరించుటకు ఆపద్దినమందు నువ్వు శక్తివంతుడిగా ఉండునట్లు ఆపద్దినమందు నువ్వు అపవిత్రాత్మని ఎదిరింపచేయుటకు నువ్వేం ధరించాలంటే వాక్యమైన ఖడ్గం ధరించమని పౌలు చెప్తాడు. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. క్రైస్తవుడు ఖడ్గం ఎక్కడుందంటే చేతిలో కాదు. క్రైస్తవుడు ఖడ్గం ఎక్కడ ఉంది అంటే మనము రోజు చూసుకునే కత్తులు కాదు. క్రైస్తవుని ఖడ్గం ఎక్కడంటే ప్రార్థనలో ఉంది. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. క్రైస్తవుని ఆశయం ఎక్కడ దాచబడి ఉంది అంటే, క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఎక్కడ ఉందంటే ప్రార్థన గల మోకాల జీవితంలో. గట్టిగా మనం చెప్పాలా. పరిశుద్ధ గ్రంథం ఆరంభం నుంచి పరిశుద్ధ గ్రంథం ముగింపు వరకు, అంటే పరిశుద్ధ గ్రంథం తెరచడం ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రార్థన పరుడు మాత్రమే గెలిచాడు. గట్టిగా మనం చెప్పాలా. ప్రార్థన లేకుండా అనేక మంది పాడైపోయారు. ప్రార్థన లేకుండా దావీదు శ్రమల పాలైపోయాడు. ప్రార్థన లేకుండా గెత్సెమనే తోటలోకి వచ్చిన యూదా కూడా దేవుని అప్పగించడానికి సిద్ధపరచబడ్డాడు. అనగా వైఖరి మారిపోయింది, మొండితత్వం వచ్చింది, సాతాను ప్రవేశించాడు. కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేక అనేక మంది నశించిపోయారు. ప్రార్థన లేక సంసోను పడిపోయాడు. ప్రార్థన లేక అబ్రాహాములో విశ్వాసం ఒకసారి కృంగిపోయింది. కానీ ప్రార్థించిన అబ్రాహాం మరలా పైకెత్తబడ్డాడు విశ్వాస జీవితంలో. అందుకే ఆయన విశ్వాసం ఒక తండ్రిగా మార్చబడ్డాడు. గట్టిగా మనం చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు లేడు. ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవ జీవితం లేదు. ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవ విశ్వాసం లేదు, విశ్వాసుడు కూడా లేడు. ఎందుకంటే ప్రార్థన క్రైస్తవుడికి ప్రాముఖ్యమైన మొట్టమొదటి మెట్టు కాబట్టి. ప్రార్థన లేకుండా క్రైస్తవులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ప్రార్థన లేకుండా అనేక రకాలుగా క్రైస్తవులు ఇటు అటు తిరుగులాడుతూ ఉంటారు. కానీ ప్రార్థన గల క్రైస్తవుడు భయపడడు అంటాడు. గట్టిగా మనం చెప్పండి. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది చివరి అధ్యాయంలో. ఒక మాట 6వ వచనం అనుకుంటాను, 6-7 వచనాల్లో ఒక మాట ఉంది. నేను భయపడను, ప్రభువు నాకు సహాయకుడని గట్టిగా చెప్తాం. ఆమె చెప్పండి ఇస్తున్నాములో. అంటే ప్రార్థన పడు భయపడు, ప్రార్థన పడు దేనికి వణకడు, ప్రార్థన పడు ధైర్యం కలిగి జీవిస్తాడు ఇస్తున్నాములో. అందుకంటాడు దావీదు, నేను శ్రమల పాలై దీనునైతిని, నా ప్రభు నా మొర ఆలకించెను. ఆమేన్. శ్రమల పాలై దీనుడు అయినప్పుడు నా ప్రభు నా మొర ఆలకించాడు. బికాస్ నేను ప్రార్థన పరుడు కాబట్టి. దావీదు ముందు శ్రమ వచ్చింది, దావీదు ముందు ఎలుగుబంటి వచ్చింది, కానీ దావీదు ఓడిపోలా. దావీదు గెలుపుకు మాత్రమే ప్రత్యేకించాడు. గెలుపుని మాత్రమే తన జీవితంలో పెట్టుకున్నాడు. గల కారణం ఏంటంటే దావీదుకు తెలుసు అతను దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చూసుకుందాం యేసుక్రీస్తు బిడ్డారా. మీ పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక చూడడం యేసునామములో. హెబ్రీయుల పత్రిక తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి ఒక్కరు తెరవాలి యేసునామములో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి ప్రతి ఒక్కరు కలిసి చదువుకుందాం యేసునామములో. పేజ్ నెంబర్ 213 213 యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి ఒకేసారి బిగ్గరగా పరిశుద్ధ గ్రంథము తెరిచి చదువుకున్నవారు అందరూ చదువుదాం. చదువుకోలేని వారు మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఒకవేళ మీ ప్రక్కన గనుక చదువులేని వారు గనుక ఉంటే వారికి వాక్యం తెరిచి చూపించండి. ఎందుకనగా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు పట్టుకోవాలా, ఏ ఒక్కరు వాక్యాన్ని కింద పెట్టకూడదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం యేసునామములో. వన్స్ టు గో. ఎస్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. బలము గలవారైతే నాతో పాటు మోకాళ్ళ పైనకు వచ్చి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరి మోకాళ్ళలో ఉందాం. బలము గలవారైతే పరిశుద్ధుడా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈరోజు నీతిమంతుని ప్రార్థన ఎంతో గొప్పదని చెప్పడానికి మా ముందుకు వచ్చారు పరిశుద్ధాత్ముడా. ఈరోజు ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా మా నాలుక నిండా అభిషేకాన్ని ప్రకటిస్తున్న నాలో మీ కృపను, వాక్యం వినే వారిలో మీ అభిషేకమును
బలహీన రోగులు కనుక ఉంటే వారిలోని శక్తిని విడుదల చేయండి. మీ చిత్తమును నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రికలో ఒక అమూల్యమైన మాట ఒకరు చదువుతారా నాకు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకరు నాకు చదివి వినిపించండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. నిజానికి దేవుని బిడ్డలారా, అక్కడ మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అంటే యాక్చువల్లీ రియల్ అక్కడ ట్రాన్స్లేట్ అయిన మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకడు హెచ్చరించుకొనుడి, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడు కాదు. అక్కడ ఉదాహరణకి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడం అనగా అర్థం ఏంటంటే, నీ ఒకవేళ ఇతరుల పట్ల తప్పు చేసి కనుక ఉంటే, ఒకవేళ నువ్వు ఇతరుల పైన ఏదైనా భేదాభిప్రాయం కలిగి ఉంటే, నీ వారి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ పొందుకోండి అనగా క్షమాపణ కోరుకోండి అని అక్కడ వాక్యం. అంతేకాని నువ్వేం పాపం చేస్తావో నీ పాపం మాకు చెప్పడం కోసం కాదు. ఎందుకంటే మన పాపం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మాత్రమే విప్పాలా. ఆమేన్, హల్లెలూయా. ఓకే, చదవండి అమ్మా. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహుఫలము కలదై ఉండును. మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించాలా. మీరు స్వస్థత పొందుకున్నట్లు ఒకరికొకడు ప్రార్థన చేసుకొనుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదైతే అది బహు బలము గలదిగా ఉండును, లేక పని చేయను. గట్టిగా ఆమె చెప్పాలి ఇస్తున్నామలో. ఈరోజు అంశం ఏంటంటే నీతిమంతుని ప్రార్థనా శక్తి. నీతిమంతుని ప్రార్థనలో దాగి ఉంచబడిన శక్తి. నీతిమంతుడు చేసే ప్రార్థనలో ఎంత ప్రభావము విడుదలవుతుంది. నీతిమంతుడు చేసే ఆ విజ్ఞాపన ఏ విధముగా పనిచేస్తుంది. నీతిమంతుడు చేసే ప్రార్థన దేవుడికి ఎందుకు అనుకూలముగా మార్చబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదైతే అది బహు బలము గలదిగా ఉంచబడుతుంది. రైచస్ ప్రేయర్ అవైలెత్ మచ్. నీతిమంతుని యొక్క ప్రార్థన శక్తివంతంగా పనిచేస్తుంది. దేవునికి వాక్యం ఇక్కడ రాయబడింది. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన పరులను చూసాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన యోధులు మనం చూసాం. విజ్ఞాపన పరులు మనం చూసాం. దేవుని కొరకు ఆశపడ్డ హృదయాలను దేవుని కొరకు అర్పించబడిన హృదయాలను దేవుని కొరకు చూసాం. మనం విశ్వాస వీరులను చూసాం. దేవుని కొరకు బతికే వారిని చూసాం. దేవుని కొరకు అర్పించుకున్న వారిని చూసాం. దేవుని కొరకు వారిగా సమర్పణగా మార్చబడిన వారిని కూడా చూసాం. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే నీతిమంతుని ప్రార్థన. ఆమేన్ చెప్పాలి ఇస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ప్రాముఖ్యమైంది, కానీ నీతిమంతుని ప్రార్థన బలముగా పనిచేస్తున్నట్టు దేవుడు ఇక్కడ. ఆమేన్. చాలా మంది చెప్తారు ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించవా? దైవజనులతో చెప్తారు, దేవా సేవకునితో మాట్లాడతారు, అయ్యా నా ప్రార్థనకు ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు? నేను ప్రార్థన చేయడం లేదా? నా ప్రార్థన పైన దేవుడికి ఆసక్తి లేదా? నా ప్రార్థన దేవుడికి ఇష్టముగా ఉండడం లేదా? అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక మంది ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? అవన్నీ అబద్ధమా? లేక నేనే అబద్ధముగా మార్చబడుతున్నానా? లేక నేను దేవుడికి ఏమైనా అనుకూలంగా ఉన్నానా? అవును. దేవుని యొక్క సంగమా, నువ్వు ప్రార్థించినప్పుడు ఒకటి గమనించాలా, నీ ఆత్మీయ జీవితము ఎలాగా ఉంటుంది అని. నువ్వు ప్రార్థించినప్పుడు ఒకటి నమ్మాలా, నీవు నీతిగా జీవిస్తున్నావా అని. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఒకటి గమనించి దేవుని బిడ్డ, నువ్వు దేవునికి నమ్మకమైన ప్రార్థన పడిగా ఉన్నావా, లేక అవసరాన్ని బట్టి ప్రార్థించేవాడిగా ఉన్నావా?
చాలా మంది క్రైస్తవులు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, అప్పుల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈవెన్ ఎక్కడెక్కడికో పరిగెడతారు. ఈ సంఘం వెంట, ఆ సంఘం వెంట, ఈ సేవకుని వెంట, ఆ సేవకుని వెంట, ఈ పాస్టర్ వెంట, ఆ పాస్టర్ వెంట, ఇక్కడికి అక్కడికి ఎన్నో చోట్లకు తిరుగులాడుతూ ఉంటారు. ఎవడంటే నమ్మకము లేని, ప్రార్థన లేని, విశ్వాసం అయిన వాడు మాత్రమే ఎలా వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. గంభీరంగా హల్లెలూయా. దేవుడికి ఈరోజు కావాల్సింది ఎటువంటి ప్రార్థన పనులు అంటే నీతియుక్తమైన ప్రార్థన పనులు ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కావాల్సిన ప్రార్థన పరుడు ఎలాగ ఉండాలంటే నీతియుక్తముగా ఇస్తున్నామల్లో. ప్రార్థన చేసామని కాదు, నీ ప్రార్థన నీతిగా ఉందా లేదా చూసుకోవాలా. నువ్వు ప్రార్థన చేసామని కాదు. చాలా మందికి ఏంటి జీవితం ప్రశ్న, జీవితం ఒక ప్రశ్నార్థంగా మార్చబడుతుంది. వన్ హూ నాట్ లీవ్ విత్ గాడ్ విల్ బి క్వశ్చన్ మార్క్ ఇన్ హిస్ లైఫ్. ఎవడైతే దేవునితో జీవించడో వాడు తన జీవితంలో ప్రశ్ననే చూస్తాడు కానీ జవాబును చూడలేడు. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదానికి మూల కారణం ప్రార్థన ఒక్కటి మాత్రమే. ఆమేన్ చెప్పండి. యేసునామములో ప్రతి మేలుకు మూల కారణం ప్రార్థన ఒక్కటి మాత్రమే. దేవుని బిడ్డ, ప్రతి పాప క్షమాపణకి మూల కారణం ఒకటే, ప్రార్థన మాత్రం ఒకటే. ప్రతి జీవితము దీవించేవాళ్ళంటే, ప్రతి క్రైస్తవుడు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాడు ప్రార్థన పరుడుగా ఉండాల్సిందే. ఆమేన్. లేకపోతే చిల్లు పడిన సంచి వలె నీ ఆశీర్వాదము కారిపోతా ఉంటది. మనం పని చేస్తుంటాం కానీ మన పనిలో దీవెన లేదు. మనం రోజంతా కష్టపడతాం కానీ మన ప్రార్థనలో దీవెన లేదు. అలసిపోయేంతగా పని చేశాం కానీ ఆశీర్వాదం లేదు. ప్రార్థనకు వస్తున్నాం, వాక్యానుసారముగా బ్రతకడం లేదు. గల కారణం నీకు ఏంటో తెలుసా బిడ్డ? నీవు ప్రార్థనతో హత్తుకొని లేవు. అంటే నీ జీవితము ప్రార్థనతో ఎటువంటి సంబంధము లేకుండా అయిపోయింది. నీ జీవితం ప్రార్థనకు దూరంగా మార్చబడి ఉంది. ఒకటి గమనించండి దేవుని బిడ్డ, ఎలాగ నువ్వు అనుకుంటున్నావు నీవు ప్రార్థనా పరుడు కాకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడని. ఆమేన్. నువ్వు దేవుని ఇష్టమైన పాత్రగా ఉండకుండా ఎలాగనుకుంటున్నావు ఆయన ఆశీర్వాదానికి నువ్వు అర్హుడుగా మార్చబడతావని. హలో, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడిని ఇక్కడికి నువ్వు చూడగలుగుతావా? వాడిని చూడాలంటే నీకు ఒక నెట్వర్క్ కావాలి. రైట్? నీకు ఒక నెట్వర్క్ కావాలి. మేబీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ నెట్వర్క్, ఏ నెట్వర్క్ అయినా కావచ్చు. నీవు అమెరికాలో ఉన్న వ్యక్తిని చూడాలి అంటే నీకు నెట్వర్క్ కావాల్సిందే ఖచ్చితంగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడితో నీవు మాట్లాడాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు ఒక నెట్వర్క్ కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ప్రార్థన అనే నెట్వర్క్ నీలో యాక్టివేట్ గా ఉండాలి. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసు నామములో నీవు ప్రార్థన చేయకుండా నీ దీవెన నువ్వు పొందుకోలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా ఆశీర్వాదకారకుడిగా ఉండలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా నమ్మకస్తుడిగా బతకలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా నీతిమంతుడిగా ఉండలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా దేవునికి ప్రియమైన వాడిగా ఉండలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో నువ్వు గెలవలేవు. ప్రార్థన 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 పరిశుద్ధులకు కావాల్సింది ప్రార్థన ఒక్కటి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి వచ్చి మామూలుగా కూర్చొని ఏదో పాటలు పాడి కొద్దిసేపు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఏదో అందరితో పాటు చప్పట్లు కొట్టి వెళ్తాను, తిరిగి సోమవారం ఆరంభంలో మళ్ళీ నా పనిలో నిమగ్నం అయిపోతానంటే కుదరదు. నీకు ప్రార్థనా జీవితము కావాలి యేసు నామములో. హల్లెలూయా. ఎందుకని నా జీవితం పాడైపోతున్న ప్రశ్న నీకు వచ్చిందా? ఎప్పుడైనా నా కుటుంబం ఎందుకు ఇలాగ రోగాల పాలు, ఇలాగ ఇబ్బందుల పాలు అవుతుందని గమనిస్తున్నావా? నువ్వు తిరుగులాడుచున్నావు కానీ ప్రార్థనలో మాత్రం స్థిరము లేదు నీకు. నువ్వు ఇటు వాటు తూలాడిపోతావు కానీ ప్రార్థన పైన నీవు కష్టపడలేదు. స్టిల్
మేము మా సంఘాన్ని ప్రేమిస్తున్నామండి అంటారు కొందరు. మేము మా సేవకుడు మాకు చాలా ఇష్టం అండి అంటారు కొందరు. మా సేవకుడు చాలా ప్రేమిస్తామండి అని అంటారు కొందరు. నీకు కావాల్సింది ఇది అది కాదు, ప్రార్థన జీవితం. ఆమని చెప్పండి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, సింహము పిల్ల అయినా అది సింహముగా మార్చబడేంత వరకు అది పిల్లుకుననే. రోషం తెచ్చుకోండి బిడ్డలారా ప్రార్థన జీవితంలో. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. సింహానికి మొదటి కుమార్తె అయినా, సింహానికి మొదటి కుమారుడు అయినప్పటికీ అది చిన్నగా ఉన్నంత సేపు, అది ఎదగని అంతవరకు అది చిన్న పిల్లి కూనని మాత్రమే. దానికి ఏది భయపడదు. ఆమేన్ చెప్పండి సున్నామలో. హల్లెలూయా. నేను సింహాన్ని అంటే అది చెప్తుంది, నీకు ఎదురుగా వచ్చిన మరొక శత్రు జంతువు చెప్తుంది, నువ్వు చిన్నదానివి, నువ్వు ఇంకా ఎదగలేదు, నువ్వు ఇంకా గ్రోత్ నువ్వు ఇంకా చూసుకోలేదు, ఇంకా నువ్వు నీ ఎదుగుదల, నీ కాండ్రింపు, నీ పంచలో నీ పవర్ ఇంకా నీకు రాలేదో అని వాటిని ఎదురిస్తాయి. కారణం ఏంటిది? అది ఇంకా ఎదగలేదు కాబట్టి. ఇంకెదగల. క్రీస్తుని నమ్మిన నీవు కూడా అపవాదుని ఎదిరించాలంటే, సాపన్న క్రియల్ని ఎదురుదలంటే నీవు ప్రార్థనలో ఎదగాల. ఆమేన్. ఆమేన్. I love my church. I love my God. నేను నా దేవుని ప్రేమిస్తున్నాను. Some people even talk like I love my Jesus. What you? So అయితే ఏంటి? నా దేవుడి ఇష్టం, దేవుడి ఇష్టం, ఓకే దేవుడికి ఇష్టం. దేవుడి ఇష్టమైనప్పుడు నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావా? Praise the Lord. ఎందుకు శత్రువుకు నీ పైన అధికారం వచ్చింది? దేవుని బిడ్డారా, ఎందుకు శత్రువుకు నీ పైన అధికారం వచ్చింది? ఎందుకు శత్రువుని గెలవగలుగుతున్నాడు? ఎందుకు శత్రువుని త్రొక్కేస్తున్నాడు? ఎందుకు నీ జీవితంలో నువ్వు దీవెనకరంగా ఉండలేకపోతున్నావు? రీజన్ ఒకటే, నీవు క్రీస్తులో బలముగా లేవు కాబట్టి. మనకు పాటలు పాడడం వచ్చు, అందముగా పాడతాం, రాగాలు తీసి మరి పాడతాం, ఎంతో అందంగా పాడతాం. పాడితే అబ్బా ఎంత మధురంగా పాడరు అంటారు. మధురంగా జీవిస్తున్నావా మరి? మధురమైన ఆత్మీయ అనుభూతి నీలో ఉందా మరి? ఆమేన్. హల్లెలూయా. సంఘానికి నీ వస్త్రాలు మేలుకరముగా ఉన్నాయా? సంఘానికి నువ్వు ఎంత అందంగా వచ్చావని కాదు, సంఘములో ఎంత బాధ్యతగా దేవుని వాక్యాన్ని నిర్వర్తిస్తున్నావని ప్రశ్న యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడా మేలుకో. ఎంతసేపు సోమర్తనంలో, ఎంతసేపు నిద్రావస్థలో ఉంటావు, ఎంతసేపు ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ ఉంటావు. ఇంకా రోషమునిలో రావటం లేదా? నేను లేచి ఒక ప్రార్థన యోధునిగా, ఒక ప్రార్థన పరుడుగా మార్చబడాలి యేసునామములోని. ఆమేన్. ఎక్కడ పొంది సంగమా నీ ఆత్మీయ ప్రార్థన జీవితం? ఎక్కడ పొంది నీ ప్రార్థన జీవితం? ఒకప్పుడు ఉదయం లేచి ప్రార్థించే అనుభవం అనేది, ఒకప్పుడు దేవుడిని ప్రేమించే అనుభవం అనేది, ఒకప్పుడు ఉదయకాలము 2ంటికి లేచి 3ంటికి లేచి మోకాళ్ళ పైన ఉండే అనుభవం అనేది, ఒకప్పుడు దేవుడు అధికంగా ప్రేమించే అనుభవం అనేది. ఇప్పుడు ఆ అనుభవం ఎక్కడ ఆరిపోయింది? ఇప్పుడు నీ ప్రార్థన అనుభవం ఎక్కడ ఆరిపోయింది బిడ్డ? జ్ఞాపకము తెచ్చుకో, ఎక్కడ పడిపోయావా అని. జ్ఞాపకము తెచ్చుకో, ఎక్కడ జారిపోయావా అని. ఒకప్పుడు నువ్వు ప్రార్థనలో ఎదిగిన బిడ్డవు కాబట్టి నీ ఆశీర్వాదం అధికముగా మార్చబడింది. నువ్వు ప్రార్థనలో ఎదిగిన వాడు కాబట్టి అధికముగా దేవుడిని ప్రేమించేవాడుగా ఉంచబడ్డావు. ప్రార్థన పరుడు కాబట్టి సంఘానికి నమ్మకముగా ఉన్నావు. ప్రార్థన పరుడు కాబట్టి కుటుంబాన్ని మేలుకరంగా నడిపించుకున్నావు. ఇప్పుడు నీ ప్రార్థన ఆగిపోయింది, పాపము నిన్ను ఏల్తోంది, దేవుణ్ణి ప్రేమించే తత్వంలో ఆగిపోయింది, ప్రార్థన సమస్యపోయింది. ఇక ఆశీర్వాదాన్ని కాస్త శాపాన్ని అనుభవిస్తున్నావు. మేలుకో దేవుని బిడ్డ, మేలుకో. సంఘానికి వచ్చి వాక్యం ఏంటి మాత్రమే కాదు, నువ్వు ప్రార్థన పరుడుగా మార్చబడాలా.
ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రార్థనాపరుడు, పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటే ఒక ప్రార్థనాపరుని చెరసాలలో ఉంచారు, చెరసాలలో వేశారు. అక్కడ ఏంటంటే సింహాలు చంపడానికి వస్తున్నాయి. ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక ప్రార్థనాపరుడు పైన అనేకులు రకరకాల ప్రణాళికలు వేసి ఒక ప్రార్థనాపరుని సింహాల పోనేసి చంపేద్దామని ప్రణాళికలు పన్నారు. ప్రార్థనాపరుడు వణకలేదు. గట్టిగా మనం చెప్పాలి ఇస్తున్నాములో, ప్రార్థనాపరుడు వణికిపోలేదు. ఒక మాట అన్నాడు, బతుకుడ క్రీస్తే చావైనా మేలే. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఇస్తున్నాములో, హల్లెలూయా. ఆ ప్రార్థనాపరుని తీసుకెళ్ళి ఎక్కడ తెలుసా బిడ్డ? సింహాల బోనులో వేశారు, సింహాల గుహలో వేశారు. అప్పటికి ఆకలితో ఉన్న సింహాలవి, అప్పటికి అవి ఆకలితో వేతున్న సింహాలవి. కానీ ప్రార్థనాపరుడు పడబోయే ముందే దేవుని దూత వాటి ముందు నిలబడ్డ యేసుక్రీస్తునామల్లా, వచ్చేవాడు నావాడు, అందులో పడబోయేవాడు నా బిడ్డవాడు అని చెప్పి గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గరికి రాబోతున్నవాడు నా కుమారుడు, నీ నోరు మూసుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. That is what the power the real righteous person has. నిజమైన నీతిమంతునికి ఉన్న శక్తి అది. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. వాడికి తెలియదు ఏమి కాబోతుందని, వాడికి తెలియదు ఏమి అప్పుడు ఎదుర్కొనబోతున్నాడని, కానీ వాడికి తెలుసు నేను దేవుడికి దగ్గరగా ఉండాలి అని. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు ఆకలితో ఉన్నాయి, కానీ దేవుని దూత వాటి నోరు మోయించింది. ఎందుకంటే వాటి నోరు ముందు ఉంది నీతిమంతుడు కాబట్టి. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా, గంభీరముగా హల్లెలూయా. దేవుని బిడ్డ సింహాల బోన్ నుంచి తప్పించింది నీతిమంతుని ప్రార్థన మాత్రం ఒకటే. హల్లెలూయా, గంభీరముగా హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు విజయాన్ని చూడాలంటే, నీ జీవితంలో నీ మేలు అధికము కావాలంటే, నీ నీతి అది కావాలా, నీ ప్రార్థన నీ మోకాళ్ళకు పంచపాలిస్తున్నామల్లో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. ఏలియా ఆ సముద్రము దగ్గర నిలబడి, ఆ కొండపై నిలబడి, ఆకాశమా వర్షింపకున్నట్లు ఆజ్ఞాపిస్తున్నాను, ఆగిపో అన్నాడు. వర్షము రాకుండా ఆగిపోయింది ఇస్తున్నామల్లో. కారణం ప్రార్థన ఒకటే. Amen. That's why it's talking like this. Righteous prayer availeth much. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది గొప్పగా, బలముగా, ఘనముగా పనిచేస్తుంది ఇస్తున్నామల్లో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నీ ప్రార్థన నీతిగా ఉండాలి ఇస్తున్నామల్లో. ఆమేన్, ఆమేన్. రోషము తెచ్చుకోబెట్ట, నువ్వు ఇన్నాళ్ళు ఆగిపోయిన ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ ప్రార్థన దీపస్తంభాన్ని తిరిగి వెలిగింపచేయాలి ఇస్తున్నామల్లో. ఎందుకంటే నువ్వు సాధారణమైన విశ్వాసం కాదు. నువ్వు ఓడిపోవడానికి నిర్మించబడలేదు, నువ్వు పాడైపోవడానికి నిర్మించబడలేదు, నువ్వు ఓడిపోవడానికి, పాడైపోవడానికి, కష్టాల్లో నిర్నిమిత్తముగా దిగదార్చబడడానికి నిర్ణయించబడలేదు. దేవుని చేత నిర్ణయించబడిన పాత్రవుని వేస్తున్నామల్లో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. నీలో కావాల్సింది ఆ తిరిగి ఆత్మీయ మంట. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చల్లార్చబడిన దీపం వల్ల, చల్లార్చబడిన దీపస్తంభం వల్ల మూలకు చీకటిగా ఉండొద్దు. నువ్వు లేవాలి యేసుక్రీస్తునామల్లో. 61వ గ్రంథంలో ఒక మాట ఉంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్పాలి ఇస్తున్నామల్లో. గట్టిగా చెప్పలు కొడదాం యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట, బిడ్డ నువ్వు కూర్చుండిపోయావు, బిడ్డ నువ్వు పడిపోయావు, కుమార్తె నువ్వు దిగదార్చబడుతున్నావు. నో 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 నో, నువ్వు ఇప్పుడు లేవాలా. ఆమేన్. నువ్వు తిరిగి నీ ప్రార్థనా స్తంభాన్ని నిలబెట్టాలి యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ చెప్పండి యేసునామల్లో. మోషే మౌనముగా ఉన్నంతసేపు శత్రు సైన్యము తరుముకుంటూ వచ్చింది. మోషే మౌనంగా ఉన్నంతసేపు సముద్రం అతన్ని భయపట్టించింది. దేవుడు యొక్క మాట చెప్పాడు, మోషే ఎందుకు నాయపు చూస్తున్నావు? నీ చేతి చాచి, నీ కర్ర చాచి ఆజ్ఞాపించు. ఆమేన్ చెప్పండి యేసునామల్లో. నువ్వు ఆజ్ఞాపించు, నేను దాన్ని 2 పాలు చేస్తాను దేవుడు చెప్పాడా? నో. ఎవడని చెప్పాడు? నీ ప్రార్థన చేత దాన్ని విడదయి.
అమ్మని చెప్పండి యేసునామములో. నీ ప్రార్థన చేత ఆ సముద్రాన్ని విడతాయి. ఇట్ మీన్స్ ఎవ్రీ పవర్ ద రైచస్ వన్ హ్యాస్. నీతిమంతునికి మాత్రమే ఆ శక్తి ఉంది యేసుక్రీస్తు నామములో. ఆమని చెప్పండి యేసునామములో. వాడు ప్రార్థించినప్పుడు మోషే చేతి పైకెత్తి ఆజ్ఞ ఉంటాడు, సముద్రమా రెండు పాయలుగా కానీ. ఆ ప్రార్థన శక్తివంతంగా పనిచేస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది బలముగా ఉంటుంది యేసుక్రీస్తు నామములో. ఆమని చెప్పండి యేసునామములో. నీకు ఇప్పుడు కావాల్సింది ఉరుకులాట తిరుగులాట కాదు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కాదు. నీ మోకాలున్న శక్తిని గమనించే యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. నీ మోకాలలో ఉన్న ఆ అభిషేకాన్ని గమనించు. నీ మోకాల్లో తాగిన జీవితాన్ని నువ్వు గమనించగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూడండమ్మా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదయుండును. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా వర్షింపకున్నట్లు ఏలియా ప్రార్థింపక 3.5 సంవత్సరములు వర్షము భూమిని తాకలేదంట. నాట్ ఈవెన్ స్మాల్ బిట్ ఆఫ్ వాటర్. అక్కడేముందండి? ఏలియా మన వంటి స్వభావము గలవాడే. అంటే ఏలియా కూడా మన వంటి మానవుడే, కానీ అతని ప్రార్థన ఆలకించబడింది. నీ ప్రార్థన ఎందుకు ఆలకించబడము లేదు? I am advising you, my children of God, raise your prayer. దేవుని బిడ్డరా, నేను మిమ్మల్ని ఒక మాట చెప్పి ధైర్యపరచాలనుకుంటున్నాను. మీ ప్రార్థనా స్తంభాల్ని నిలబెట్టండి. ఆమని చెప్పండి యేసునామములో. మీ ప్రార్థనా స్తంభాల్ని నిలబెట్టేసేయండి. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఒక అద్భుతం చెప్పమంటారా దేవుని బిడ్డలారా? ఒకసారి ఒక కుమార్తె ఫోన్ చేసింది. రెండు నెలల నుంచి భయంకరమైన నొప్పి కడుపులో తట్టుకోలేకపోతుంది. చాలా మందులు వాడింది. భయంకరమైన కడుపు నొప్పి. అండ్ షీఈస్ అ ప్రెగ్నెన్సీ. ఆమె గర్భవతి. మంచిగా సాక్షిని వినాలా? ఆమెకు భయంకరమైన కడుపు నొప్పి 2 నెలల నుంచి. ఆమె గర్భం మొదలైన ఆరంభము నాటి నుంచి భయంకరమైన కడుపు నొప్పి వస్తుంది. కుమార్తెకి ఇబ్బంది భయంకరంగా పడింది. ఒకసారి ఫోన్ చేసింది. అయ్యా, పరిస్థితి ఇది, నొప్పి భయంకరంగా ఉంది. నేను చెప్పాను, అమ్మ ఒకసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి అని చెప్తే, ఆమె స్కానింగ్లో తేలిన విషయం ఏంటంటే, లోపట ఉన్న ఆ గర్భం లేక పిండం ఎదగాల్సింది కాస్త ఒక పచ్చి మాంసం ముద్దలాగా ఇంత ఉందంట. జస్ట్ ఒక మాంసం ముద్దలాగా ఉంది. డాక్టర్ చెప్పారు 99%, ఈవెన్ 100% కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము. మీరు త్వరగా అబార్షన్ చేయించుకోవడం బెటర్ అని. 3 months అవుతుంది. ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసింది. అయ్యా, పరిస్థితి ఇది, ఏం చేయాలా? ఒక్క మాట చెప్పాను, నేను ప్రార్థిస్తాను, నీ విశ్వాసం ఉందా? ఆమేన్. ఐ విల్ ప్రే. నీకు విశ్వాసం ఉందా? 3 నెలలు ఆ నొప్పిని భరించావు కదా, ఆశ ఉందా? నువ్వు తిరిగి ఆ గర్భాన్ని పాడు చేయకుండా ఆ ఫలం నువ్వు పొందుకోవాలని ఆమె చెప్పింది. అవునయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేశా 3 నెలలు అయినప్పటికీ ప్రార్థన చేశాను. దేవుని యొక్క ప్రభావం ఆమెను కమ్ముకుంది. ఆమెను చెప్పండి యేసునామములో. దేవుని యొక్క మహాశక్తి ఆమెను కమ్ముకుంది. రీసెంట్గా మళ్ళీ వెళ్ళింది హాస్పిటల్కి. మళ్ళీ స్కాన్ చేశారు. అక్కడ తేలిన విషయం ఏంటంటే, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా అని చెప్పేశారు. గట్టిగా మనం చెప్పండి యేసునామములో.
3 నెలల్లో ఎంత ఎదగాలో ఆ చిన్న మాంసం ముద్ద ఒక్క నెలలో ఎదిగిపోయింది. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. 3 నెలలు ఎదిగిన బేబీ పిండం లోపల ఎంత ఉండాలో 3 నెలల వరకు ఎదగలేదు. ప్రార్థన చేత, ప్రార్థన అభిషేకము చేత ఆ చిన్న మాంసం ముద్ద ఆ 4వ నెల వచ్చేసరికి పరిపూర్ణమైన యేసుక్రీస్తునామల్లో. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏది చేసినాడు బిడ్డలారా? ప్రార్థన. ఆమేన్, ఆమేన్. తిరిగి నీ ప్రార్థన పైన నీ ఆశను పెంచుకో. తిరిగి నీ ఆత్మీయ ప్రార్థన పైన నీ ఆశను పెంచుకో యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. దేవుడు ఇష్టపడేవారు ఎవరంటే నీతిమంతుల ప్రార్థన యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ చెప్పండి యేసుక్రీస్తునామల్లో. దేవుడికి ఇప్పుడు ఈ కాలంలో, ఈ కడవరి కాలంలో దేవునికి కావాల్సింది ఎటువంటి ప్రార్థన వీళ్ళంటే నీతిమంతులైన ప్రార్థన పరులు యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఈ కడవరి కాలంలో కావాల్సింది మాటలు కాదు, కావాల్సింది జ్ఞానము కాదు, నీ చేతి శక్తి కాదు, కావాల్సింది ప్రార్థన యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ చెప్పండి యేసునామల్లో. తిరిగి మన భారతదేశము ఉద్యమంతో రగులుగా పోవాలంటే నీవు ప్రార్థన యోధుడిగా, ప్రార్థన పరుల వలె నువ్వు మార్చబడాలి యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, హల్లెలూయా. ఒక చోట మూలకు ఓడిపోయిన దాని వలె, ఓడిపోయిన వాడి వలె కూర్చోకు బిడ్డ. నీ జీవితంలో ఆయన కుమ్మరించబోతున్న ఆ కడవరి కాలము ఉద్యమ కొరకు సిద్ధపరచబడ్డానికి నీవు దేవుని కొరకు సిద్ధపడేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీకు కావాల్సింది ప్రార్థన అలవాటు, ప్రార్థన అభిషేకం ఇస్తున్నామల్లో. అది కనుక నీవు కలిగి ఉంటే, ఆ ప్రార్థన అలవాటు కనుక నీవు కలిగి ఉంటే, నీవు నేర్చుకుంటే నిన్ను ఎవడు ఆపతరము కాదో దేవుడు నిన్ను టాప్ మోస్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్తాడు యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప స్థానానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాను బిడ్డ. నీ స్థానం మారాలి అంటే, నీ జీవితంలో దేవుడు కుమ్మరించబడాలంటే నీవు ఈ మోకాళ్ళకు పని చెప్పాలా? ఆమేన్. నీ స్థానము దేవుని చేత అప్పగించబడాలి అంటే, నువ్వు క్రీస్తు చేత నిర్మించబడిన బిడ్డగా నిరూపించబడాలి అంటే, నువ్వు క్రైస్తవుడిగా నిరూపించబడాలి అంటే, నీ విశ్వాసానికి కావాల్సిన ఫలాన్ని చూడాలంటే నీకు కావాల్సింది ప్రార్థన ఒక్కటి మాత్రమే. ఆమేన్. నీవు ప్రార్థన పరుడిగా మార్చబడాలా. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఎప్పుడు బిడ్డ నువ్వు చల్లార్చబడిన దీపస్తంభాన్ని తిరిగి పైకెత్తుతావు, ఎప్పుడు నీ చల్లార్చబడిన ఆ దీపస్తంభాన్ని పైకెత్తుతావు, నీవు ఇంకా ఎప్పుడు రోషము తెచ్చుకొని నీ ఆత్మీయ జీవితం తిరిగి లార్డ్ ఇదిగో ఇది నీ పాత్ర, ఇది నీ కొరకు వాడుకొని వేస్తున్నామలో అని ఎప్పుడు రోషము కలిగి దేవునితో మాట్లాడతా వేస్తున్నామలో, ఆ రోజు దేవుని దూతలు సంతోషపడతాయి. నిన్ను బట్టి పరలోకములో పండగ చేయబడుతుంది. అప్పుడు మహాదేవుని కృప నీ పైన బలముగా ఉంచబడుతుంది యేసుక్రీస్తునామల్లో. ఆమేన్, హల్లెలూయా. నీకు కావాల్సింది జ్ఞానము కాదు, నీకు కావాల్సింది మాటలు కాదు. అందుకంటాడు దావీదు, నాకున్న జ్ఞానం ఎటువంటిదంటే నా పితరులు అనుభవంతో ఉన్న జ్ఞానము కంటే నా జ్ఞానం గొప్పది. ఎందుకంటే నా జ్ఞానంలో ఉంది ప్రార్థన ఒక్కటి మాత్రమే. ఆమేన్. నాకు తెలిసిందే ప్రార్థన ఒక్కటి మాత్రమే. అల్లరి తెలిసినవాడు గెలవడు, మాట నేర్చినవాడు గెలవడు, జ్ఞానము గలవాడు గెలవడు, ప్రార్థన అనుభవము గలవాడు గెలుస్తాడు. ఆమేన్. గట్టిగా అవని చెప్పండి ఇస్తున్నామల్లా. నీకు కావాల్సింది ప్రార్థనకు వచ్చిన జ్ఞానం. నాకు రాదండి అని వెనకంజ వేయకు బిడ్డ, మొదలుపెట్టి ఇస్తున్నామల్లా. నీతివంతుని ప్రార్థన బలముగా ఉంటుంది. నీలో ప్రార్థన ఆరంభము కావాలా. హల్లెలూయా. నీలో ప్రార్థన ఆరంభము కావాలి ఇస్తున్నామల్లో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. నీలో ప్రార్థన ఆరంభము కావాలి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. ఆ తండ్రి చేతులు చాస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె ఎప్పుడు ప్రార్థిస్తారా అని. ఆ ప్రియమైన తండ్రి ఎదురు చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, నా బిడ్డ ఎప్పుడు మోకాళ్ళ మీదకి వస్తుందా అని. నా కుమారుడు ఎప్పుడు మోకాళ్ళ మీదకి వస్తాడా, నా కూతురు ఎప్పుడు మోకాళ్ళ మీదకి వస్తాడా, నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి అందరం మోకాళ్ళు లేచి నిలబడదామా దేవుని బిడ్డలారా.
ప్రతి ఒక్కరం లేచి నిలబడదామా? యేసయ్యా, నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నేను సిద్ధముగా ఉన్నానయ్యా. ప్రార్థనతో నింపబడండి. బ్రదర్ ప్లీజ్, నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, నేను సిద్ధముగా ఉన్నాను. తమ్ముడు చెల్లి దేవునితో అడగండి, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను, ప్రభువా నేను ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నానయ్యా, నేను సిద్ధపడిన సంఘముగా మార్చబడడానికి ఇష్టపడనయ్యా. నన్ను నింపు, నీ కృపతో నన్ను నింపు ప్రభువా. నాకు నువ్వు కావాలి తండ్రి, నాకు నీ ప్రేమ కావాలా. ఐ నీడ్ యు లార్డ్. నాకు నీవు కావాలిస్తున్నామల్లో, నాకు నీ ప్రేమ కావాలిస్తున్నామల్లో, నాకు నీ ప్రార్థన కావాలిస్తున్నామల్లో అయ్యా, నాకు నీ శక్తి కావాలిస్తున్నామల్లో. కమ్ ఆన్ చర్చ్, ప్రే ఎర్నెస్ట్లీ, విసుగగా ప్రార్థించేస్తున్నామల్లో. నీ ప్రార్థనలో శక్తి ఉంది అని గమనించు. నీతిమంతుని ప్రార్థన బలముగా పనిచేస్తుంది, నీతిమంతుని విజ్ఞాపన శక్తివంతంగా పనిచేస్తుంది ఇస్తున్నామల్లో. Oh my Lord, oh my Lord, oh my Lord. Pradhana, my dears of God, please don't ignore the presence of God. దేవుని సన్నిధిని నీవు విడుదలగా ఇస్తున్నామల్లో, దాన్ని వ్యతిరేకించగా ఇస్తున్నామల్లో. ఆశ పడుతున్న తండ్రి తన కుమారుడు గురించి ఎలాగో చేతులు చేస్తున్నాడో, నా యేసే చేతులు చేస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తావురా, నా కుమార్తె ఎప్పుడు వస్తావమ్మా, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా కొడుకు నా దగ్గరికి వస్తాడని దేవ దూతల మధ్యలో గొప్పగా చెప్పుకోవాలని నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. నీవు నమ్ముతున్నావా బిడ్డ? నువ్వు నమ్ముతున్న దేవుని అడుగు, ప్రభువా నేను తిరిగి నీ చెంతకు వస్తానయ్యా, తిరిగి నీ చెంతకు వస్తానయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్ముడా. ఓ రికాలాబాసే, అప్రియమైన దేవుని అడుగు బిడ్డ, ప్రభువా నన్ను బలపరచండి అని, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా. నేను బలహీనుడిగా ఉన్నానయ్యా, నేను ఓడిపోయిన వాడు ఉన్నానయ్యా. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ప్రభువా అని అడుగు బిడ్డ. ప్రార్థన లేకుండా విజయం చూడలేవు, ప్రార్థన లేకుండా విజయం చూడలేవు. నీలో ప్రార్థన మంట రావాలా? ప్లీజ్ నీ మంటను తిరిగి మొదలుపెట్టు, నీ ఆత్మీయ అభిషేకం తిరిగి ఆరంభించు. ప్రార్థన లేకుండా గెలుపు ఆశించకు. ప్రార్థన ఉంటేనే నీ గెలుపు నీ స్వంతమేస్తున్నామల్లో. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, నీ కృప నాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నీ కృప నాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నీ కృప నాకు కావాలి పరిశుద్ధాత్ముడా. ఏ విధంగా తుప్పి ఆశపడుతుందో, ఏ విధంగా తుప్పి ఆశపడుతుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని దగ్గర అడుగుతావా? అడుగుతావా బిడ్డ? నా ప్రియ సహోదరి, అడగండి యేసయ్యనే, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నీ ప్రేమ నాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నాకు నీ ప్రేమ కావాలి పరిశుద్ధాత్ముడా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, గొప్ప భాగ్యమునిచ్చావే. పరిశుద్ధత నాలో లేదు, నీ బిడ్డగా చేసావే. ఏ యోగ్యత నాలో లేదు, గొప్ప భాగ్యమునిచ్చావే. పరిశుద్ధత నాలో లేదు, నీ బిడ్డగా చేసావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నా జీవిత నావా
సాగుచుండగా తుఫానులు వరదలై సాగలేక నా కథ ముగించబోగా నువ్వు పదా అంటూ సదా సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా సదా నిన్ను సేవిస్తూ అవునయ్యా చెంతనే వాలిపోయేదా అవునయ్యా నా కన్నుల నుంచి జాలువాడుతున్న కన్నీరుకి అర్థం ఒకటే ప్రభు, నాకు నువ్వు కావాలి. నా కన్నుల నుంచి వస్తున్న కన్నీటికి అర్థం ఒకటే, నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలా, నాకు నువ్వు కావాలా పరిశుద్ధాత్ముడా. సెట్ మై వాల్. నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్ముడా, నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్ముడా, నాకు నువ్వు కావాలయ్యా. దేవుని బిడ్డలారా, ఆ ప్రియమైన దేవుడు ఒకసారి అడుగు, నాకు నువ్వు కావాలి యేసయ్య, నాకు నువ్వు కావాలయ్యా. ఎన్ని రోజులు నిన్ను ఇగ్నోర్ చేశాను, ఇన్ని రోజులు నిన్ను వదిలిపోయాను, ఈరోజు నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. yes Lord, సదాకాలం నీవు నాతో కావాలి, నీవు నాకు రావాలి, నీవు నాతో ఉండాలి ప్రభువా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఏ భాగ్యమునిచ్చావే, పరిశుద్ధత నాలో లేదు, నీ బిడ్డగా చేసావే. ఏ యోగ్యత నాలో లేదు, గొప్ప భాగ్యమునిచ్చావే, పరిశుద్ధత నాలో లేదు, నీ బిడ్డగా చేసావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రాజీ తనావా సాగుచుండగా తుఫానులు వరదలై విసిరి కొట్టగా సాగలేకనా ఉంచబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలై సాగలేక నా కదా ముగించబోగా నువ్వు పదా అంటూ సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే. రెండు హస్తాలు పైగా తీసేతో అడగండి. కమ్ ఆన్ చర్చ్, రెండు హస్తాలు పైగా అడగండి, దేవుని అడగండి. సాగిపోయేదా సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా
వాలిపోయేదా. థాంక్ యూ లార్డ్. నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధాత్ముడా, ఆశపడ్డవారమయ్యా. నా ప్రియ సహోదరి, ఇక్కడి నుంచి నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క ప్రార్థనలో ఉండాలా. ఇక్కడి నుంచి నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క ప్రార్థన కొరకే ఉండలేస్తున్నామల్లో, దేవుని కొరకే ఉండలేస్తున్నామల్లో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరమందున్న మా పరమ తండ్రి, నీ వాక్యం విన్నారు ఎందరో ఇక్కడ లైవ్లో ఉన్నవారు, ప్రత్యక్షంగా విన్నవారు, ఎందరూ నీ వాక్యాన్ని విన్నారో వారందరికీ నీ ఆత్మ సంపద కలిగింపచేయండి పరిశుద్ధాత్ముడా. ఆత్మ సమాధానము కలిగింపచేయండి. దురాత్మ మండలపు శక్తుల్ని లయపరిచి వేడేస్తున్నామల్లో. ప్రతి ఒక్కరిలో ఒక ప్రార్థన ఆయుధం వలె, ప్రతి ఒక్కరు ఒక ప్రార్థన ఆయుధం వలె మార్చబడుదురు కాక, ప్రార్థన శక్తి చేత నింపబడుదురు కాక ఇస్తున్నామల్లో. దేవుని శక్తి ప్రతి ఒక్కరిని తాకుని కాక, ప్రతి ఒక్క నా బలమైన అభిషేకము ముట్టి బలపరిచింది కాక ఇస్తున్నామల్లో. దేవుని మహాశక్తిని బట్టి ప్రార్థనా శక్తివంతులుగా, ప్రార్థనా పరులుగా మార్చబడుదురు కాక. ఆ దేవుని కృప చేత నీవు నిలబడుదువు కాక. ఆ దేవుని కృప మహైశ్వర్యము చొప్పున, ఆ దేవుని కృప మహదైశ్వర్యము చొప్పున దేవుడు నిన్ను హెచ్చింపచేయును గాక. నీవు ప్రార్థన పరుడిగా మార్చబడుదువు గాక. ఈ వాక్యం విన్న మీరు ప్రార్థన పరుడిగా మార్చబడుదురు గాక. ఈ వాక్యం విన్న మీరు ప్రార్థన శక్తివంతులుగా మార్చబడుదురు గాక. ప్రార్థన ఆయుధం మీలో ఉంచబడును గాక. మీలో దేవుని కృప నిండుగా వచ్చును గాక. దేవుని సమాధానం నిన్ను ముట్టును గాక. దేవుని బలం నిన్ను ముట్టును గాక. దేవుని శక్తితో నువ్వు నిలబడుదువు గాక. సాతానికి ఎదురు దాడి చేసే ప్రార్థన యోధుని వలె, ప్రార్థన పరుల వలె మార్చబడుదువు గాక ఇస్తున్నామల్లో. నీ పిల్లలు, నీ కుటుంబీకులు, నీ బంధువర్గం, నీ సంఘము కూడా ప్రార్థనా పరుడుగా మార్చబడుగాక. వింటున్న ప్రతి సేవకుడు కూడా ప్రార్థనా పరుడుగా మార్చబడుగాక. ప్రభువా, నీ మహిమ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.